ఎందుకంటే ఆ షాక్లోకి వెళ్ళిపోతారు. యాక్సిడెంట్లోకి వెళ్ళినప్పుడు ఆ షాక్లోకి వెళ్ళిపోయి పనిచేయదు అంటారు. నోట్లో కూడా ఇదంతా బ్లాక్ అయి ఉంటుంది. దెన్ ఒక్కోసారి మనకి చెరువులు కావులు ఎక్కువ దూకుతారు, నీళ్ళల్లో దూకుతారు. మీరు గవర్నమెంట్ కష్టపడి తీసుకొస్తారు. వాళ్ళు ఎట్లా ఆర్టిఫిషియల్ బ్రీతింగ్ ద్వారా ఎట్లా పంపించాలి ఇవన్నీ చెప్తారు. ఐ హోప్ యూ ఆల్ మీరందరూ అటెన్షన్ పే చేసి మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఈ యొక్క సెషన్ మీనింగ్. లేదంటే మీ పోలీస్ స్టేషన్ నుంచి పంచాయతీ మన ఇక్కడ పిలవడం అవసరం లేదు. మీకు డ్యూటీస్ ఉన్నాయి, వర్క్ చాలా ఉంది. అయినా ముఖ్యంగా పిలవడానికి కారణం ఏంటి అంటే బై దిస్ మీరు యూ షుడ్ బికమ్ లైఫ్ సేవర్స్. అవసరం ఉన్నప్పుడు మనం వాళ్ళు పక్కన వాళ్ళు బతికించే సిచ్యువేషన్లో ఉండాలి. సో మీరందరికీ ఇట్ ఈస్ ది మెయిన్ రీజన్. ఆటో డ్రైవర్ మీరు ఇక్కడ కోరుకుంటే మీకు డబ్బులు వస్తాయి. అది వదిలేసిన సంబంధానికి కారణం ఏంటంటే ఒక మంచి ప్రాణాన్ని కాపాడడానికి మన వంతు మనం కృషి చేయాలని. సో ఐ హోప్ ఎవ్రీవన్ మోర్సో చాలామంది ఉంటారు. తర్వాత మహాలక్ష్మి స్కీమ్ అనే స్కీమ్ వీకా సెక్షన్ కూడా అందరూ ట్రావెల్ చేస్తారు. అట్లాంటప్పుడు మీరు యూ షుడ్ హ్యావ్ దిస్ నాలెడ్జ్ అండి టు హౌ డు వి సేవ్ దెమ్. ఆ బేసిక్ నాలెడ్జ్ మీకు కావాలని కోరుకుంటున్నాను. అంటే అందరూ అనుపూర్తిగా ఇదంతా విని అందరి చేత మీరందరూ వాళ్ళ చేత హ్యాండ్స్ ఆన్ చేయాలి. టైం పడినప్పుడు మీరు హ్యాండ్స్ ఆన్ చేయాలి అంటే హ్యాండ్స్ ఆన్ చేయాలి. అదేదో ఊరికి చేసినట్టు చేయడానికి కాదు. మొత్తం ఇంట్రెస్ట్ ఆ సిచ్యువేషన్ని సిమ్యులేట్ చేసుకుని ఆ సిచ్యువేషన్ నిజంగా జరిగితే ఎట్లా ఉంటుందని ఊహించుకుంటే మనం హాస్పిటల్ చేసి సేవ్ చేయగలం. ఇలాగా రెగ్యులర్ డ్యూటీలు ఇప్పుడు ట్రాఫిక్ డ్యూటీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు సిపిఆర్ చేయాల్సిన అవసరం వస్తుందని ట్రాఫిక్ డ్యూటీలో చేయాల్సి వచ్చింది. తర్వాత ఇట్లా రెగ్యులర్గా మనకు వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్లో వస్తుంది. ఇంకోటి లా అండ్ ఆర్డర్ బందోబస్తులో ఉంటాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అనుకుంటా బేగంపేటలో ముప్పై స్టేడియం మ్యాచ్ టికెట్ల కోసం అందరు లైన్లో నుంచుంటారు. దోపులాట అయింది. ఒక లేడీ కింద పడిపోయింది. ఇమీడియట్గా సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన లేడీని చనిపోయినట్టున్నారు. పడవలు ఇమీడియట్గా సిపిఆర్ రెస్పాన్స్ చేయడం వల్ల బతికింది. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వి సీ రెగ్యులర్. మన పోలీసు వాళ్ళకి ఏంటి అంటే ఫర్ వేరియస్ రీజన్స్ స్పెయిన్లో ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ వల్ల కానీ వాట్ ఎవర్ రీజన్ వల్ల కానీ వాళ్ళు పడిపోతే మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయితే వాళ్ళ ప్రాణాలు బతికించే ఛాన్సెస్ ఉంటాయి. గోల్డెన్ మినిట్స్ అయినాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ అట్లానే ఆటో డ్రైవర్ కూడా మీకు స్పెసిఫిక్గా పిలవడానికి కారణం ఏంటి అంటే మీరు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి. జనరల్లీ ఒక యాక్సిడెంట్ ఏంటంటే 4 to 5 minutes ఆటో వాళ్ళు అటు ఇటు వస్తుంది. ఎందుకంటే నిజామాబాద్లో దర్ ఇస్ నో అదర్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెప్ట్ ఆటో. మన దగ్గర సిటీ బస్సులు ఉన్నాయా? లేవు. మన దగ్గర ఏమైనా మెట్రో ట్రైన్లు ఉన్నాయా? లేవు. ఎక్కడి నుంచైనా రావాలి పోవాలంటే ఆటో అని డిపెండ్ అవ్వాలబ్బా. సో మీరు ఇట్లాంటప్పుడు మీరు రెగ్యులర్ మూవ్మెంట్లో ఉంటారు. అటువంటి అప్పుడు ఎవరైనా క్రోధం పడిపోయి అంటే సిచ్యువేషన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్లో ఉంటే మీరు సిపిఆర్ నేర్చుకోవడం వల్ల మీరు పక్కన వాళ్ళ ప్రాణాలు కాపాడడం అవుతారు. సో దానికి ఎట్లా చేయాలి ఏం చేయాలి అందరూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరందరూ ఈ మేనేజ్మెంట్ మీద చేయాలి. హౌ డూ యూ కాల్ ఫర్ హెల్ప్? ముందు క్లియరెన్స్ ఉన్నాడు లేదా, స్లోలో ఉన్నాడు లేదా ఫస్ట్ చెక్ చేసుకోవడం. తర్వాత ఎయిర్వే ప్యాసేజ్ క్లియర్గా ఉండేలా చెక్ చేయడం. తర్వాత కంటిన్యూస్ సిపిఆర్ ఎట్లా ఇవ్వాలి, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఎట్లా ఇవ్వాలి. సేమ్ టైం అంబులెన్స్ కూడా ప్రోటోకాల్ ఇవన్నీ మనకి ఒక ప్రోటోకాల్లో ఉంటుంది. ఇది ఎప్పుడు ఎక్కువ అంటే మనకి పోలీసులో డ్రిల్ చేసినట్టు చాలామంది హిందీ తెలియపోయినా ధైర్యం కూడా అంటే ఆటోమేటిక్గా రైట్ టర్న్ అవుతాం. ఎందుకంటే మనకి డ్రిల్లింగ్ అయిపోయింది, మైండ్లో ఎగిరిపోయింది. భయం కూడా అంటే లెఫ్ట్ టర్న్ అవుతాం. ఇవన్నీ బై ప్రాక్టీస్ అవుతాయి. సాధారణ అంటే ఎక్కడికైనా సాధారణలోకి వచ్చేస్తారు. అట్లానే ఈ సిపిఆర్లో కూడా ఏదైతే డ్రిల్ ఉందో మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండాలి. నలుగురికి చూస్తూ ఉంటేనే మీకు ఐడియా వస్తుంది. ప్రాక్టీస్ చేస్తేనే ఐడియా వస్తుంది. అందుకోసం ఇవన్నీ చేసేది. ఓకే, మీరు ఇంతవరకు చాలామంది అటువంటి సిచ్యువేషన్ రాలేదు. బట్ వెన్ ఎవర్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ యొక్క ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎంతమంది ఫైరింగ్ చేస్తారు? నక్సల్ అఫెక్టెడ్ ఏరియాలో ఎంతమంది ఫైరింగ్ చేస్తుంటారు? చాలా తక్కువ మంది చేస్తుంటారు. కానీ ఎప్పుడు వెపన్ ఎప్పుడు రెడీగా ఉంటుంది, ఎట్లా ఫైర్ చేయాలి ఏం చేయాలని ఉంటుంది వాళ్ళు.
సేమ్ థింగ్ కూడా యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. మన పక్కన వాళ్ళ ప్రాణాలు కాపాడడం మన డ్యూటీలో భాగం అది. మనకి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉండాలి అంటే ఇటువంటి కంటిన్యూస్ చేస్తూ ఉండాలి.